ట్రంప్ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకి ప్రత్యేక ప్రోత్సాహకాలు మధ్యన చెప్పాడు కదా! అందరికి తలా $2,000 ఏస్తాను. ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా పన్నులు వసూలు చేసిన దాని నుంచని. అది పక్కన పెడితే తాజాగా అధికారికంగా ఒక్కొక్కళ్ళకి $10,000 విలువ చేసే చెక్కుల్ని 776 మందికిచ్చాడు. వాళ్ళందరూ ఎవరయ్యంటే ట్రాఫిక్ కంట్రోలర్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ అన్నమాట. టెక్నీషియన్స్ ఎవరైతే పర్ఫెక్ట్‌గా అటెండ్ అయ్యారో ఏది షట్ డౌన్ టైమ్‌లో కూడా ఈ మొన్న ఈ 43 రోజులు గొడవ ఉంది గదా! 45 రోజుల పాటు. అందులో పైలట్‌లు రాలేదు. లేపోతే ఎవరెవరో చాలా మంది రాలేదు గదా! రానటువంటోళ్ళకి మళ్ళీ పాత జీతం ఇస్తారు. ఇప్పుడు వీళ్ళకి కూడా అట్లాగే వీళ్ళు వచ్చి ఉద్యోగానికి సిన్సియర్‌గా అటెండ్ అయ్యారు. ఏ రోజు మిస్ కాలేదు. అలా అటెండ్ అయినటువంటి వాళ్ళకి జీతం ఎట్లాగో వస్తది. ఇప్పుడు ఈ షట్ డౌన్ క్లోజ్ అయిపోయింది కాబట్టి. కానీ అలా ప్రత్యేకించి తన మీద నమ్మకంతో, ప్రభుత్వం మీద నమ్మకంతో మధ్యలో మానేయకుండా వచ్చారన్నటువంటి పేరుతో $10,000 చొప్పున 776 మందికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా భవిష్యత్తులో మళ్ళీ ఏదన్నా జరిగినా కూడా ఇలా చేస్తే బెటర్ అన్న ఉద్దేశాన్ని వైపుకి క ఉద్యోగుల్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఓవరాల్‌గా డిసెంబర్ 9వ తారీఖుకి ఇవే వాళ్ళకందరికీ కూడా అందబోతున్నాయట.